can't stop them. మిస్టర్ పశుపతి, నువ్వు గన్స్ అమ్ముతున్నావని ఎఫ్బీఐకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. నీ మీద చార్జ్ షీట్ ఫైల్ చేస్తున్నాం. నేను గన్స్ అమ్ముతున్నానా? నేను మేయర్ ఎలక్షన్ లో నిలబడుతున్నానని నా మీద ఎవరో కావాలని బ్యాడ్ ప్రాపగండా చేస్తున్నా. సార్, నేను సార్ రావుగొట్టి మాట్లాడుతున్నాను. ఆ సత్తిపండు దెబ్బకి మియాపూర్ లో మన నాళ్ళు 4 పేలిపోయారు సార్. పోలీసులది ఆర్డీఎక్స్ అని కనిపెట్టేశారు. నిన్నటి దాకా జైల్లో ఉన్నాను, ప్రస్తుతం బెయిల్లో ఉన్నాను. మీరు డేంజర్ లో ఉన్నారు సార్. ఏంటి సార్ మాట్లాడరు? ఆ సత్తిపండు గాడు ఆల్రెడీ అమెరికాకి బయలుదేరిపోయాడు. మనం చంపేసిన డాక్టర్ కూతురే వాడిని తీసుకొస్తుంది. సార్, మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి సార్. Don't worry, we'll take care of him. ఐఎమ్ సారీ పశుపతి, నువ్వు ఎలక్షన్స్ నుంచి తప్పుకుంటే మంచిది. ఈ క్షణం నుంచి నీ బ్యాంక్ అకౌంట్లు, వ్యాపారాలు అన్ని సీజ్ చేస్తున్నాం. అంతేకాదు, ఈ బిల్డింగ్ నుంచి ఒక్క పేపర్ కూడా బయటికి వెళ్ళడానికి వీల్లేదు. From this moment, this property will be under the surveillance of United States of America. లెట్స్ గో ఆఫీసర్స్. అమీన్, సార్. నాకు మంచి బాంబ్ కావాలి సార్. అదంతా పవర్ఫుల్ గా ఉండాలంటే సార్, అది పేలాక ఈ బిల్డింగ్ లో ఒక్క పేపర్ ముక్క కూడా ఎఫ్బీఐ వాళ్ళకి దొరకకూడదు. ఓకే? ఓకే సార్. ఇట్స్ అన్ ఎమర్జెన్సీ బాయ్స్. ప్యాక్ ఎవ్రీథింగ్. గన్స్, డాలర్లు, పాస్పోర్ట్లు, బంగారం అన్ని ఏది వదలకండి. వాళ్ళకేమీ దొరకకూడదు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయేదాకా బీ అలర్ట్. ఓకే సార్? రామ్ కూడా చెప్పిన సత్యనారాయణమూర్తి ఎయిర్పోర్ట్ దగ్గర మనాలని పెట్టు. ఓకే సార్. ఆ బ్యాగ్ లేవు. పర్లేదండి, ఇవ్వు. అరే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చారు, మీ బ్యాగ్ అక్కడ దాకా మూసుకోలేనా? నా బ్యాగ్ నాకు ఇచ్చి. మీకెవరి మీద కోపం వచ్చినట్టుంది? ఎవరి మీదో కాదు, నీ మీదే. దేనికండి? నా లిప్స్ జీన్ ప్యాంట్ జిప్ లా ఉంటాయా? నా కళ్ళు థమ్స్ అప్ బాటిల్ మూతల్లా ఉంటాయా? నన్ను చూస్తే జాలిస్తుందా నీకు? ఐ హేట్ యు. నిన్ను చూస్తే నాకు అసహ్యం వేస్తుంది. అక్కడ అన్న మాటలని మీరు వినేశారా? అలా వినడం తప్పు కదా అండి. నువ్వు అలా అనడం తప్పు కదా? అంటే ఆ టైం నాకు అలా అనిపించింది. ఈ టైంకి నాకు ఇలా అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? ఏమండి, అది మన మ్యారేజ్ సర్టిఫికేట్ అండి. అది ఏమండి? ఏంటి? డోంట్ టచ్ మీ. నీ మొహం నాకు చూపించుకో. నాకు ఈ ఊళ్ళో మీరు తప్ప ఇంకెవరు తెలుసు అండి? Is there any problem? నో, నథింగ్. Okay. థ్యాంక్ యూ. ఆడు మీకు తెలుసా? ఏం పిలోనా? నా వెనకాల వచ్చావంటే వాడికి చెప్పి నిన్ను అరెస్ట్ చేయించేస్తా. జాగ్రత్త. ఏమండి? ఏమండి? హలో. ఓ అవునండి. మీరు తెలుగు? అరే 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 అరే, కంట్రోల్ 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 యువర్ సెల్ఫ్. అన్నాయ్, మళ్ళీ బతుకి ఇంకో తెలుగు చూస్తారనుకోలేదు. మరీ అంత ఎమోషనల్ అవుకు నాన్న. ఏం జరిగిందో చెప్పు. ఇప్పుడే నేను మా ఆవిడ అమెరికా వచ్చాం. ఓ, నీకు పెళ్ళైందా? 2 రోజుల క్రితం అయింది. హనీమూన్కి వచ్చారా? దానికోసమే. మరి ఆవిడేది? ఇప్పుడే విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది. విడాకుల? ఎందుకు? నాకు ఇంగ్లీష్ రాదని. ఓ కమాన్, పోన్లే బాధపడకు. అయినా అమెరికాలో ఇంతేనమ్మా. తలుపు గొళ్ళెం పెట్టలేదని, పొయ్యి మీద కాఫీ పెట్టలేదని, కుక్క గొలుసు కట్టలేదని దేనికైనా విడాకులు ఇచ్చేస్తారు. కూర్చో. ఎక్కడికి? ఓ, ఎవరు లేరా? పోనీ ఏదైనా హోటల్కి వెళ్దామా? ఓ ఐమ్ సారీ. మా ఇంటికి వెళ్దాం పదా. అనాయ్, నా పేరు సత్యనారాయణమూర్తి, అంతా సత్యపండు అంటారు. నా పేరు శాంతి స్వరూప్, అందరు శాంతి అంటారు. ఏం కావాలన్నాయ్? షేక్ అండ్ షేక్. ఓ, ఇక్కడ టిఫిన్ దొరుకుతానా? సత్తిపండు, అట్టిపండు. ఓ, మా నేటివ్ కడప. 30 years దాకా అక్కడే గడిపా. చిన్నప్పటి నుంచి నా గొడవలంటే పడదు.
బాంబులంటే భయం, కిడ్నాప్లంటే కంగారు, మర్డర్లంటే మొహమాటం. అందుకే నా పేరుకి మా ఊరికి మ్యాచ్ అవట్లేదని ఇక్కడికి వచ్చేసాం. అన్నయ్య మరి ఊళ్ళో మీకు ఎలా ఉంది? చాలా ప్రశాంతంగా ఉందయ్యా. ఇట్స్ ఎ ఫ్రీ కంట్రీ, యూనో. ఇక్కడ మన ఇష్టం వచ్చింది చేయొచ్చు. దాన్ని బయట మనం లోపలేస్తారు. వెరీ గుడ్. ఇక్కడ మనం ఎలా కావాలంటే అలా ఉండొచ్చు. అలాగా? ఓహో. హలో, మరి అంత డీటెయిల్ గా చూడకు, కేసు పెడుతుంది. కేసా? ఎస్. నేను నీలాగే వచ్చిన కొత్తల్లో ఒక అమ్మాయికి లైన్ వేశాను, తర్వాత వాళ్ళు నాకు ఫైన్ వేశారు. నిజం? ప్రామిస్. అన్నయ్య వాళ్ళిద్దరు చూడు, పాపం వాళ్ళకి ఇల్లు లేదనుకుంటాను. పాపం. ఇక్కడ వాళ్ళు చాలా మంచోళ్ళు, వెరీ ఫ్రెండ్లీ పీపుల్. హాయ్. అదే వాడు వేలు చూపిస్తాడు అంటే వాడికి గోరు చుట్టేసింది, అలా అందరికీ చూపిస్తే తగ్గిపోతుందని వాళ్ళకు నమ్మకం. మూఢనమ్మకం. కాలనీ చాలా ప్రశాంతంగా ఉంది అన్నయ్య. అబ్బో, సెక్యూరిటీ కూడా చాలా ఎక్కువ. ఒక మాటలో చెప్పాలంటే హోల్ అమెరికాలో ఇదే సేఫెస్ట్ ప్లేస్. కానీ రాత్రి 8 దాటాక బయట తిరగకూడదు. సరిగా ఉంటుందా? భయంగా ఉంటుంది అన్నయ్య. డబ్బుల కోసం కాల్చి చంపేస్తారు. ఇక్కడ అలా చేయటాన్ని మగ్గింగ్ అంటారు. 8 లోపు నీ ఇష్టం, అది దాటితే నీ అదృష్టం. ఇక్కడ దొంగనా కొడుకులకు కూడా ఏం టైమింగ్ అన్నయ్య. యా. అమ్మో నా బ్యాగ్. హాయ్ నీలు. ఇది 10వ సారి. ఇప్పటికి 10 సార్లు ఇండియా నుంచి వచ్చాను. ఒక్కసారి కూడా నన్ను కరెక్ట్ గా రిసీవ్ చేసుకోలేదు. అది కాదు. ఏంటి బాబాయ్ నువ్వు? ఈసారి మాత్రం కరెక్ట్ టైంకి వచ్చాను, కరెక్ట్ ఎయిర్పోర్ట్ కి వచ్చాను. ఈ లోపు నువ్వే వచ్చేసావు. సర్లే రా. సత్యపండు. అన్నయ్య. సత్యపండు. అన్నయ్య అన్నయ్య దా. అన్నయ్య వచ్చాను. ఈ అమ్మాయి మా అమ్మాయి, మిస్ నీలిమ. బాగుంది. సత్యపండు. ఏంటి మోయా? అన్నయ్య అన్నావు, అమ్మాయి అన్నావు. ఎవరతను? నా ఫ్రెండ్ సత్యపండు. పాపం పెళ్ళై 2 రోజులైందమ్మా, డైవర్స్ అయి 2 గంటలైంది. ఇంగ్లీష్ రాదని వదిలేసిందంటమ్మా. అదేం కాదు, అబద్ధాలు అసలు ఈ చెప్తున్నావు. రోజుల్లో అమ్మాయిలు ఆవిడేదో చెప్పాలనుకుంటున్నారు, చెప్పండి. ఎవరిని పడితే వాడిని ఇంటికి తీసుకొచ్చేయడమేనా? ఎలాంటి వాడు చూసుకోనక్కర్లేదా? ఇంకేం చూడాలమ్మా, పెళ్ళాం వదిలేసిందంటేనే తెలియట్లా తన ఎంత అమ్మాయికుడో. డోంట్ వరీ. ఓకే, ఐ విల్ టేక్ ఇట్. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇది మీ ఇల్లు నాకు తెలియదు. ఇప్పుడు తెలిసిందిగా, వెళ్ళు. నాకు వేరే ఇల్లు తెలియదు. అయితే ఏదైనా హోటల్కి వెళ్ళు. దారి తెలియదు. గో టు హెల్. అది తెలీదు. ఎందుకు నా వెనకాల పడి ఇలా విసిగిస్తున్నావు? అసలు నీకు నాకు సంబంధం ఏంటి? ఓ అది రాదుగా. సత్యపండు. మాయా. బాగా టైర్ అయిపోయినట్టున్నావు, టబ్బా చేస్తావేంటి? మాయా. అదేనయ్యా తొట్టిస్తున్నాను. అలా చేద్దాం. నీలిమా, సత్యపండుకి టబ్లో వేడి నీళ్ళు పట్టమ్మా. వేడి నీళ్ళు కావాలా? సంగతి చెప్తాను. ఏంటి నువ్వు ఇంకా స్నానం చేయలేదా? లేదు మాయా, కావాలంటే నువ్వు కానిచ్చేసే. నాకేం తొందర లేదు బాబు. పెద్దోడివి, నీ తర్వాత నేను. నీ రెస్పెక్ట్ నాకు నచ్చిందయ్యా. థ్యాంక్స్. జాగ్రత్త. ఓకే. మావయ్య, ఏంటి బాబు? అన్నం వేడిగా ఉంది, వడ్డించబెట్టావా? కొన్నాళ్ళు వేడిగా ఉన్నవేవి వాడకుండా ఉంటే బెటర్ అనుకుంటా సత్యపండు. సరే. ఇది నీది మావయ్య, వేడిగా ఉంటుందని వేసుకున్నా. ఓకే, క్యారియా. పులుసు తెలుసు. ఏమనుకోకు సత్యపండు, దానికి కొంచెం మూడ్ బాగాలేదు. ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? రాక రాక ఓ తెలుగువాడు మన ఇంటికి వచ్చాడు. చక్కగా తెలుగులో మాట్లాడుకుంటూ, తెలుగన్నం తింటూ, తెలుగు పాటలు వింటూ హాయిగా ఇలా చచ్చిపోతే చాలదా అమ్మా? ఒరే, నేను సరదా కన్నాను రా. వచ్చేయండి. పదండి పదండి, ఇంకా ఎంతమంది ఉన్నారో ఏమో. అబ్బా, ఏమి స్పీడ్ అయ్యి బాబు. ఇంతమంది విమానాలు తోలేవాడివా? ట్రాక్టర్ తోలేవాడిని. ఏదోట్లే, ఓ బ్రేక్ అయ్యి బాబు, దీనికి వెళ్ళొస్తాను. అదే వెతుకుతున్నాను మాయా, ఎక్కడ కనపట్లేదు. బాబు నిమ్మకాయ పెట్టుకో, తగ్గిపోతాయి. వాడి గోరు చుట్టూ. సత్యపండు, మాయా, ఇంతకే రౌడీలు ఎవరయ్యా? మాకేం తెలుసండి, అమెరికాలో ఎప్పటికో ఉంటున్నారు, మీకు తెలియాలి. ఇంటికి ఎవరిని పడితే వాడిని తీసుకొస్తే ఇలాంటి గొడవలే వస్తాయి. అసలు అరే, మీ ఉంగరం చాలా బాగుందండి. ఏది?
ఇంగ్లీషే రాని అతనికి ఇక్కడ గొడవలే ఉంటాయమ్మా. మామయ్య గారు ఆ, మీకు ఎవరితో గొడవలు ఉన్నాయా? ఇందాక నుంచి అదే ఆలోచిస్తున్నానయ్యా. గొడవలంటే మేజర్ గా ఏం లేవు గానీ పొద్దున కట్రాయర్ కొందామని ఒక షాప్కి వెళ్ళాను. వాడు రేట్ ఎక్కువ చెప్పాడని వాడితో ఆర్గ్యూ చేశాను. ఎంత పని చేసావు మాయా? లేకపోతే ఒక డ్రాయర్ $5 చెప్పాడు సత్తిపండు. కొన్నావా? నేనేం పిచ్చాడేంటి, నువ్వేం చేసుకుంటావు చేసుకొని చస్తే కొన్నాను. కట్ డ్రైవర్ కోసం కంట మీద తీసుకున్నావు కదా, అంత మాత్రానికి హర్ట్ అయి ఉంటాడంటావా? చెప్పలేవు, తెల్లోడు కదా. రేపటి నుంచి అసలు కట్ డ్రైవర్ ఇవ్వండి, దరిద్రం వదిలిపోతుంది. ఓ మై గాడ్, వాళ్ళు వచ్చేస్తున్నారు. అమ్మో వాళ్ళేనంటావా? సారీ నీలిమా, సారీ సత్తిపండు, నా వల్ల మీరు అనవసరంగా రిస్క్ లో ఇరుక్కున్నారు. రిస్కే ఉందండి, ఏమంటే ఇంకా ఫ్రెష్ ఉందండి. ఏం కాదులే మావయ్య. ఏం కాలేదుగా? ఇప్పుడు హ్యాపీనా? దిగండి సత్తిపండు, దిగండి. గో టు హెల్త్. Oh shit, he's crazy! సత్తిపండు లేడీస్ అండ్ జెంటిల్మెన్, ప్రముఖ సంగీత దర్శకులు మణిశర్మ గారు ఇప్పుడు తమ మ్యూజిక్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. సత్తిపండు, ఇదేదో పెద్దోళ్ళ పెళ్లిలా ఉంది, మనం వెళ్ళిపోదాం పద ప్లీజ్. అలాగే, వాడిని తీసుకుపోదాం. సార్, విస్కీ వేస్తావేంటి, కూల్ అవుతావు. పోనీ బ్రాండీ? వేడి చేస్తుంది. కల్లులా ఉంది. కల్లు ఏది? కల్లే, చలవ చేస్తాయి. ఇంకా అట్రా. చాలే సత్తిపండు, దీంతో 10 అయ్యాయి. మాయా, చూడడానికి వచ్చిన వాళ్ళకి ఇంత మంచి కుర్చీలు వేస్తే ఇక చేసుకునే వాళ్ళకి ఎలాంటి వేస్తారట? వాళ్ళ కోసం వేసినవే. పొరపడైందండి, ఇందులో పడిపోయి చూసుకోవాలా?